మ్యాంగో జ్యూస్ అయితే చేసేసుకుందామా? మీకు మ్యాంగోస్ తినడం అంటే ఇష్టమా? జ్యూస్ తాగడం అంటే ఇష్టమా? నాకు ఒకసారి కమెంట్ అయితే చేసేసేయండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే బంగినపల్లి మామిడి పళ్ళు అయితే ఒక 3 అయితే తీసుకున్నాను. ఇవి బాగా పండున్నాయండి. పండిన మ్యాంగోస్ అయితే జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా అయితే పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. హరివంశ్ కూడా తాగి చాలా అంటే చాలా బాగుందన్నారు. ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తాగుతారు. ఇట్లా పల్పునంతా మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నానండి. నేను ఒక స్పూన్ షుగర్ అయితే వేసుకున్నాను. షుగర్ బదులు హనీ కూడా వేసుకోండి, చాలా అంటే చాలా మంచిది కదా. ఇట్లా మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకున్నానండి. చూసారా, ఇట్లయితే చేసేసుకున్నాను. నేనైతే ఒక గ్లాస్ నిండా పాలైతే వేసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలైతే వేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి మిక్సీకి అయితే పట్టేసుకోండి. ఇట్లయితే పట్టేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా దీంట్లో పాలైతే పడతాయండి. చూసారా ఎంత థిక్గా ఉందో, కొంచెం పల్చగా అయితే చేసుకోండి, తాగడానికైతే బాగుంటుంది కదా. ఒక గ్లాస్ పాలైతే వేసేసుకున్నాను. నీట్గా అయితే కలుపుకోండి. ఇట్లా జారుగా అయితే చేసుకోండి, తాగడానికైతే చాలా బాగుంటుంది కదా. ఇట్లా అయితే చేసుకున్నానండి. నేనైతే ముందు సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నానండి ఒక 2-3 గంటలు అయితే. అవి అయితే వేసుకుంటున్నాను. ఇట్లా అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మామిడి పళ్ళు చాలా వేడి కదా, కొంచెం చలువ చేస్తాయి. నేనైతే సిఆర్ సీడ్స్ అయితే 2-3 గంటలు అయితే నానబెట్టుకున్నాను. అవి కూడా వేసుకుంటున్నానండి. పిల్లలకు కూడా ఈజీగా పెట్టేసి వచ్చండి, వేడైతే చేయదు ఈ జ్యూస్ అయితే. నేనైతే సన్నగా కట్ చేసుకున్న మ్యాంగోస్ కూడా వేసుకుంటున్నానండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేసేయండి ఎట్లా వస్తుందో. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పోతే సబ్స్క్రైబ్ చేసుకోబోండి.